కనండి బాబు కనండి, పిల్లల్ని కనండి. పిల్లల్ని కంటే మీకు సంతోషం, మాకు సంతోషం. సంతోషమే కాదు, మీకు మేము బహుమానం కూడా ఇస్తాం. అది కూడా ఇండియన్ కరెన్సీతో పోలిస్తే లక్షలు వస్తాయి అని అంటుంది చైనా గవర్నమెంట్. అవును, విచిత్రంగా ఉంటాయి కొన్ని దేశాలు, కొన్ని జీవితాలు. ఏదో ఒకప్పుడేమో ఎక్కువ మంది జనాభా ఉన్నారు, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది, సో జనాభా తగ్గించాలని చెప్పేసి బాధపడింది చైనా. దానికోసము ఏవేవో ప్రయత్నాలు చేసింది జనాభాను తగ్గించేది కూడా. ఇప్పుడేమో జనాభా చాలా తగ్గిపోయింది, అసలు మనుషులే ఉండట్లేదు మా దేశంలో, సో కాబట్టి ఇప్పుడు పిల్లలు కావాలి, పిల్లల్ని కనండి అని చెప్పేసి దంపతులకు ఆఫర్లు ఇస్తోంది. ఆఫర్లు విచిత్రం కదా. సరే, ఇప్పుడు చైనా గవర్నమెంట్ ఇస్తున్న ఆఫర్ అయితే ఏంటంటే, పిల్లల్ని కంటే 1,26,000 రూపాయలు ఇస్తామని చెప్తోంది. వావ్! అంటే 3 ఏళ్ళు, సంవత్సరానికి 42,000, అట్లా 3 ఏళ్ల పాటు 1,26,000 ఇస్తాం. ఇదే కాకుండా చిన్నపిల్లలకి ఇచ్చే కిట్లు ఉన్నాయి, తర్వాత పిల్లలకు అవసరమయ్యే మందులు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి ఈ ప్యాకేజీలో. ఈ డబ్బులే కాకుండా జస్ట్ ఇది నగదు బహుమానం మాత్రమే. తర్వాత ఆ తల్లికి ఆ పాపకి కూడా అవసరమయ్యే అన్ని వస్తువుల్ని 3 ఏళ్ల పాటు అందించబోతుందట చైనా గవర్నమెంట్. అవును, ఎందుకు అని అంటే అక్కడ దాకా వచ్చింది దాని పరిస్థితి. సింగిల్ చైల్డ్ విధానాన్ని అవలంబించింది చైనా గవర్నమెంట్. ఏది ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి. మరి సింగిల్ చైల్డ్ అనుకున్నప్పుడు చాలా మంది ఏం చేశారు, చాలా మంది తెలుసు, ఒక స్వార్థం ఉంటుంది. ఉన్నోళ్ళు ఒక్కళ్ళే అయినప్పుడు అది మగపిల్లాడే కావాలని చెప్పేసి భ్రూణ హత్యలు చేస్తూ ఉంటారు. కడుపులో ఉండే పిండాన్ని చూసి అమ్మాయి అయితే అక్కడే తీసేయిస్తారు, అబ్బాయి అయితే కంటారు. సో అలా చేయడం వల్ల, ఆ పని చేయడం వల్ల చైనాలో అబ్బాయిలే ఎక్కువైపోయారు, అమ్మాయిలు తక్కువైపోయారు. ఏమైంది, 130 మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు 90 మంది మాత్రమే ఉన్నారట. ఏంటి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అది ఇప్పుడు మాత్రమే మనం చూస్తూ ఉంటాం, భవిష్యత్తు గురించి ఆలోచించాం. ఇలా అవుతుంది. భ్రూణ హత్యలు చేసే దేశం ఏదైనా సరే రేపొద్దున ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇదే. ఇప్పుడు చేతులన్నీ కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని చైనా ఇప్పుడు పిల్లల్ని కనండి అంటూ ఆఫర్ ప్రకటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ జంటలేమో రెడీగా లేవు పిల్లల్ని కనడానికి. ఎందుకు? అసలు చైనాలో పెళ్లిళ్ళ మీదే ఇంట్రెస్ట్ పోయిందట. చైనాలో ఏంటి, చాలా దేశాల్లో పోతుంది ఈ మధ్యన కదా. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మరీ బతిమలాడుతోంది చైనా గవర్నమెంట్, దయచేసి పిల్లల్ని కానండి, మా డబ్బును కొట్టేయండి అని చెప్పేసి. మరి దీనికి చైనా యూత్ ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడాలి. అసలు అక్కడ పిల్లల సంగతి పక్కన పెట్టండి, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదట వాళ్ళు. అందులో ముఖ్యంగా ఆడాళ్ళు ఉన్నారట, అసలు పెళ్ళి అంటేనే ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారట. అలా ఉంది మరి మన డ్రాగన్ కంట్రీ పరిస్థితి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? చైనా లాంటి దేశంలో మనం లేము అని సంతోషించాలి. చైనా లాంటి పరిస్థితి మన దేశానికి రాకూడదు అని ఆశించాలి.